తెలంగాణలో ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని రేవంత్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ఇండ్లు నిర్మించుకునే పేదలకు 5 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నారు. తొలి విడతలో సొంత జాగా ఉన్న వారికి పథకం అమలు చేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం అర్హుల గుర్తింపుకు గ్రామాలు, పట్టణాల్లో సర్వేయర్ల ద్వారా సర్వే చేస్తున్నారు. దరఖాస్తుల వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన ఇందిరమ్మ యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. కాగా పథకం అమలుపై రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. హనుమకొండలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన పొంగులేటి లబ్ధిదారుల ఎంపికపై కీలక కామెంట్స్ చేశారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న వారిలో అత్యంత నిరుపేదలకు ఇల్లు మంజూరు చేస్తామన్నారు. పారదర్శకంగా లబ్ధిదారులను గుర్తించి వారికి జనవరి 31లోగా ఇల్లు మంజూరు చేస్తామన్నారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్ల చొప్పున మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. వచ్చే 4 ఏళ్లలో తెలంగాణలోని అర్హులందరికీ గృహాలను నిర్మించే లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల పంపిణీ 3 పథకాలను అమలు చేయనున్నామని మంత్రి వెల్లడించారు. అన్ని గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారుల జాబితాను రూపొందిస్తారు. జాబితాల రూపకల్పనలో ఇందిరమ్మ కమిటీలు కీలకంగా వ్యవహరిస్తాయి. ఇప్పటికే అన్ని గ్రామాలు, వార్డుల్లో ఈ కమిటీలు ఏర్పాటు చేశారు. గ్రామ సభ ద్వారా రూపొందించిన లబ్ధిదారుల జాబితాను ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపిస్తారు. కలెక్టర్లు పరిశీలించిన అనంతరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు లిస్టు చేరుతుంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదం తెలిపితే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలు మొత్తం 4 దశల్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. ఈ ఇళ్లను మహిళల పేరుతోనే మంజూరు చేస్తారు. తొలి విడతలో సొంత స్థలం ఉన్న వారికే ప్రాధాన్యత ఉంటుందని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాతి దశలో స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం తరపున సాయం అందిస్తామని చెప్పింది.